హాయ్ అండి, అందరూ బాగున్నారని ఆశిస్తాను. నేను రోజుకి ఒక పద్యము యూట్యూబ్లో పెడుతున్నాను. మా పిల్లలకు కూడా స్కూలుకు బయలుదేరే ముందుగా ఒక పద్యం చెబుతూ ఉంటాను అనమాట. దానిని రికార్డ్ చేసి పెడుతున్నాను. మనం కూడా తల్లిదండ్రులుగా పిల్లలకు ఒక్కొక్క పద్యమే చెబితే బాగుంటుందని నా తాపత్రయం. అందుకే ఈరోజు వేమన శతకంలో 43వ పద్యం నేర్చుకుందాం. చిట్టి నాతో పాటు చెప్తావా అమ్మా? వెరీ గుడ్. నేర్చుకుందామండి. పెట్టిపోయలేని ఒట్టి నరులు, భూమి పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం చెప్పుకుందాం. ఓ వేమ, పెట్టిపోయలేని నరులు. పెట్టిపోయడం అంటే ఏంటంటే దానం చేయటం. మనం సంపాదించిన దానిలో కొంతైనా దానం చేసే గుణము లేకపోయినటువంటి మానవుడు పుడితే ఎంత, చనిపోతే ఎంత? పుట్టలో కూడాను చెదలు పుడుతుంటాయి, చనిపోతుంటాయి, దేనికి ఉపయోగపడవు అని ఈ పద్యం యొక్క భావం. మనిషిగా పుట్టినందుకు మన జన్మ సార్థకం కావాలి అని అంటే పెట్టిపోయాలి. పెట్టిపోయడం అని అంటే మట్టి కాదండి. మనం సంపాదించిన దానిలో ఇతరులకు సహాయపడేది ఏదైనా సరే కొంత దానం చేయటము, ఆ గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలని ఈ పద్యం యొక్క భావం. పద్యం మరొకసారి చెప్దామా అమ్మ? పెట్టిపోయలేని ఒట్టి నరులు, భూమి పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. థ్యాంక్ యూ అండి. ఈ నా ప్రయత్నాన్ని మీరు అభినందిస్తారని కోరుకుంటున్నాను. మీరు కూడాను పిల్లలకు చిన్న చిన్న పద్యాలు ఒకటి మనం 5 నిమిషాలు వారి కోసం కేటాయించాలని ఆశిస్తూ. థ్యాంక్ యూ తల్లి. పద్యం నేర్చిస్తావు కదా? ఓకే, బాయ్.